వృశ్చిక రాశి వారు మే 20, 21, 22, 23వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారు కేవలం ఒకే ఒక్క రూపాయి బిళ్ళతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందన్నమాట. ముఖ్యంగా ఈ 4 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 4 రోజుల్లో మీరు ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసుకోండి. అంటే బుధ, గురు, శుక్ర, శని ఈ 4 వారాల్లో మీరు చేసుకుంటే మీ యొక్క అదృష్టమే మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు అంటే ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో, మానసిక ఒత్తిడితో ఇట్లా డబ్బుకు సంబంధించిన సమస్యలు కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇట్లా ఏవైనా కానివ్వండి, అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగింపజేసేటటువంటి పవర్ఫుల్ పరిహారము ఈ రూపాయి బిళ్ళ పరిహారం అన్నమాట. వృశ్చిక రాశి వారికి అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు పూర్తిగా చివరి వరకు వింటే అసలు ఏం చెయ్యాలి ఏంటి అనేది మీకు అన్ని విషయాలు చక్కగా వివరంగా అర్థమవుతాయి. అలాగే మరికొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు వీడియో చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు చాలా నిదానస్తులు, నెమ్మదస్తులు, మర్యాదస్తులు, మంచి చెడు మనసు కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. ఇక్కడ మనసు అనే మాట ఎందుకు అంటున్నాను అంటే ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉంటున్నారు అంటే మనుషులు చూడటానికైతే మాత్రం అన్నీ తెలిసిన వాళ్ళకలాగా పైకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు కూడా వింతగా వీళ్ళకి అన్నీ తెలిసేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ నిజానికి కొన్ని సందర్భాలలో వీళ్ళకి అసలు మనసే లేదు అన్న విషయము అది ఎదుటి వారికి ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది అనమాట. అంటే వాళ్ళకు అనిపించింది చేయటము, నచ్చింది మాట్లాడటము, నచ్చిన పని చేయటము, ఏదైనా సరే దేనికైనా సరే తెగబడిపోవటము, ఏదైనా సరే మేము చేయగలము చేస్తామని అనుకోవటము. అంటే జీవితంలో తెగింపు అనేది గొప్పతనం కాదు. తెగింపు అనేది ప్రతి మనిషికి కూడా తెగబడగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. మంచికైనా చెడుకైనా సరే సంసిద్ధం అయ్యే ఆ యొక్క ఇదనేది ప్రతి మనిషికి కూడా ఉంటుందన్నమాట. కానీ మంచి చెడు విలువలు కలిగినటువంటి వ్యక్తి ఏంటంటే హద్దులు పెట్టుకుంటాడు. మనం తెగింపుగా ఒక అడుగు ముందుకేస్తే వెనకమాల ఉన్న వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసేసి మంచి చెడు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఆలోచించి ఆగిపోతారు. లేకపోతే తెగబడటం మొదలు పెడితే అవతల వాళ్ళు ఎంత చేస్తారో అంతకు రెట్టింపు చేయగలరనమాట ఈ నిదానంగా సైలెంట్గా ఉండేటటువంటి వ్యక్తులు. ఇదే ఇక్కడ వృశ్చిక రాశి వారిలో ఉన్నటువంటి గొప్పతనము. కానీ ఎదుటి మూర్ఖులకి ఆ విషయం అనేది తెలియక మేము పెద్ద గొప్ప, మాకు భయపడుతున్నారు, మాకు చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. కానీ వెంట్రుక కూడా వాళ్ళని లెక్క చేయదు. ఎందుకంటే మంచితనము, మర్యాద ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైనా సరే విలువిస్తారు, గౌరవం ఇస్తారు. అంతేకాని తెగింపుతో తెగబడి చేసి ఎంతకైనా సంసిద్ధమైనటువంటి మనుషులకి ఎప్పుడూ కూడా తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఎవ్వరు విలువ అనేది ఎవ్వరు ఎప్పటికీ కూడా అది జరగని పని అనమాట. మంచి చెడు విలువలు అనేవి మనిషికి చాలా ముఖ్యము. ఏదైనా సరే 1కి 4 సార్లు ఆలోచన అనేది మిగిలిన విషయాల్లో లేనప్పుడు ఇక వేటికాడ కూడా అలాంటి వాళ్ళకి ఉండదు. వాళ్ళ స్వార్థమే వాళ్ళకు ముఖ్యము. అట్లాగా స్వార్థంతో వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క స్వార్థానికి ఏదన్నా రివర్స్లో వెళ్ళిపోయిందంటే ఇక వీళ్ళు అంతకన్నా పక్కా రివర్స్లో వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళ యొక్క స్వార్థం మాత్రమే ఎదుటి వాళ్ళకి కనిపించిద్ది. మంచితనం అంటే ఎదుటివారు ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా అనుకున్నా చేసుకున్నా కూడా మనాతన అని చెప్పేసేసి అర్థం చేసుకొని క్షమించగలగటం ఉంటుంది చూడండి. అలాంటి వాళ్ళని దైవత్వంతో సమానంగా పోలుస్తూ ఉంటారు. కానీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారిపోయి పిల్లలు, రక్త సంబంధికులు, తోబుట్టువులు ఇలాంటి వాళ్ళు అనుకోరు చూడండి. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేసిద్ది అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీ చుట్టూతో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. దానికి ముందు ఒక్కసారి ఇది వినండి. మనలో చాలామంది కూడా ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అంటే ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, విదేశీ ప్రయాణాలు, అలాగే ఇంట్లో వాస్తు దోషాలు, నరదిష్టి, నాగదోషము, మనశ్శాంతి లేకపోవడం,
రాకపోవటము, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9959841642. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇలాగా ఈ వృశ్చిక రాశి వారిని మనం చూసినట్లయితే వీళ్ళు చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు, మనసున్నటువంటి వ్యక్తులు అనమాట. ఇలాగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేవి 1కి 4 సార్లు ఆలోచించి ఆచితూచి అడిగేసేటటువంటి వ్యక్తులు అనమాట. అందువల్లే వీరికి కష్టాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే మనసున్నటువంటి మనుషులకే కదా ఎక్కడైనా సరే శిక్ష అనేది గట్టిగా పడిద్ది అనమాట. మన తన మంచి చెడు ఇట్లాగా వాళ్ళ కోసం కష్టపడాలి, మనకలాగా వాళ్ళు అవ్వకూడదు అని చెప్పేసి ఇలాంటి తపన తాపత్రయాలు ఉంటాయి. కాబట్టి ఆ తపనే వాళ్ళకి ఒక శిక్షగా మారిద్ది అనమాట. ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు కొంతమంది. చూడండి, ఎవరెట్టపోతే పోనియ్యి, పైకి మాత్రం మాటల్లోనే విపరీతమైన ప్రేమలు కొమ్మరిస్తా చిన్న చిన్న విషయాల కాడ వాళ్ళ బుద్ధులు బయటేసుకుంటా ఉండి నటించి వాళ్ళ జీవితాలను అట్లా నెట్టేసుకుంటా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరెట్లా పోయినా, ఎవరు ఉన్నా ఎవరు పోయినా వాళ్ళ బతుకులు వాళ్ళు హ్యాపీగా బతికేస్తారు. వాళ్ళకి కావాలి. వాళ్ళ మాట ఒక నటన, వాళ్ళ చూపు ఒక నటన, వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాటల్లో కూడా అంత నాటకమే. అది అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది, అది ఎవరికి అర్థం కాదు. అన్ని అబద్ధాలు అంతా కూడా అసలు దానికి ఇలాంటి వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలనేది కూడా అర్థం కాదనమాట. ఇలాంటి ఉచ్చుముళ్ళు మీ చుట్టూతా చాలా ఉన్నాయి. ఇలాగా వీళ్ళేంటంటే వీళ్ళు అంటే కొంతమంది అంటా ఉంటారు చూడండి, పోతా పోతా నలుగురిని తోడు తీసుకెళ్తారని చెప్పేసి. వీళ్ళ జీవితాలను వాళ్ళ స్వార్థం కోసము పక్కనోళ్ళ జీవితాలను అల్లకల్లోలం చేసేస్తారనమాట. పక్కనోళ్ళ జీవితాలకి వీళ్ళ చేతుల కింద ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలకి జీవితాంతం శిక్షలు వేసేస్తారనమాట. జీవితాంతం వాళ్ళు పడే శిక్షలకి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క స్వార్థము, వాళ్ళ యొక్క దుర్మార్గము ఆ వ్యక్తులు. కానీ అవతల వాళ్ళు అలాంటివి ఎప్పటికీ కూడా ఒప్పుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చేసిన కర్మల వల్లే వాళ్ళు ఇవి అనుభవిస్తున్నారని చెప్పేసి. కానీ నిజాలు ఏంటనేది ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే నలుగుతున్నారో మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ కొట్టిందో, ఎవరి వల్ల అయితే దెబ్బ తగిలి బాధపడుతున్నారో ఆ నొప్పి అనేది అనుభవించే వారికి మాత్రమే తెలుసు అసలు పొరపాటు ఎక్కడి నుంచి మొదలయ్యింది అన్న విషయం. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రత్యేకంగా మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి మూర్ఖుల గురించి, అలాంటి స్వార్థపరుల గురించి, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరము, వాళ్ళకేదో చెయ్యాలి, వాళ్ళని శిక్షించాలి, ఇలాంటివి అనవసరం. అలాంటి వాళ్ళని భగవంతుడే చూసుకుంటా ఉంటాడు. ఎందుకంటే ఎంత పొంగితే అంత తగ్గటానికే వాళ్ళ యొక్క మిడిసిపాటు, వాళ్ళ యొక్క దుర్మార్గము, వాళ్ళ యొక్క రకరకాల మాటలు, రకరకాల తెలివితేటలు, నోట్లో నాలుగు గద ఎటు పడితే అటు తిప్పేసేయచ్చు ఆ నాలుకని. ఒక మనిషి యొక్క జీవితాన్ని ఒక మంచికి ఏదన్నా ఒక గొప్ప పనికి ఉపయోగిస్తే ఆ యొక్క జీవితానికి అర్థము పరమార్థం అనేది ఉంటుంది. అంతేకాని దుర్మార్గపు ఆలోచనలకు, ఇలాంటి గుంట నక్కల తెలివితేటలకు, అన్ని అబద్ధాలకు, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారని అనకుండా సంతోషంగా ఉండే వాళ్ళని బాధలు పడుతున్నారని అనటము, వాళ్ళకి ఇంకా సంతోషాలు చాలక వాళ్ళకి ఇంకా కావాలని అనుకోవటం. అసలు లేని వాళ్ళకి ఏమి ఉండకూడదు. ఈ సంతోషంగా ఉన్న వాళ్ళకి పాపం ఇంకా సరిపోవాలి, ఇంకా సంతోషాలు కావాలి వాళ్ళకి. ఇట్లా చాలా రకాలుగా మీ ఇళ్లల్లోనే ఈ వృశ్చిక రాశి వారికి శత్రువులు అంటే ఎక్కడి నుంచో తయారవరు, మన ఇళ్లల్లోనే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటారనమాట. ఇది అందరికని నేను వృశ్చిక రాశి వారికి నేను చెప్పట్లేదండి, కానీ కొంతమందికి మాత్రం ఇలాగే జరుగుతుందన్నమాట. మీ చుట్టూ ఎక్కువగా నెగిటివ్ ఉంది, ఎక్కువగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇలాంటి మూర్ఖుల మధ్య మీరు జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మూర్ఖులకి భగవంతుడు అనేవాడు ఉంటే ఏదో ఒక రోజున తప్పకుండా శిక్ష వేస్తాడు. వీళ్ళ యొక్క ఏ గుంటనక్క తెలివితేటలు ఉన్నాయో వాటన్నిటికీ ఒకరోజు పులి స్టాప్ పడే రోజు వచ్చిద్ది అనమాట. కాబట్టి మీరు అలాంటి వాళ్ళ యొక్క ఏ ఇదిని కూడా మీరు పట్టించుకోవద్దు, ఏమి చెయ్యొద్దు, మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి.
మంచిగా ఉంటే మంచిగా ఉన్న వాళ్ళతో, మీ చుట్టూత ప్రశాంతంగా ఉండే వాళ్ళతో ప్రశాంతంగా ఉండండి. ఇలాంటి స్వార్థపరులు, మేము మంచోళ్ళమని చెప్పుకుంటూ ఉండే స్వార్థపరులు చాలా భయంకరమైన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని పొర్రపాటును కూడా మీరు నమ్మొద్దనమాట. ఎందుకంటే వారి యొక్క పొరల్లో కూడా స్వార్థం అనేది దాగి ఉంటుంది. అలాంటి వాళ్ళకి కడుపును పుట్టిన బిడ్డలని ఉండదు, రక్త సంబంధికులని ఉండదు, అసలు ఏది ఉండదు, తల్లిదండ్రులని ఉండదు, తోడబుట్టిన వాళ్ళు ఏది ఉండదు అనమాట. కడుపును పుట్టిన బిడ్డల మీదే లేనప్పుడు ఇక ఎవరిని మీద ఉంటుంది అని అనుకోవటం కూడా అనవసరం. బిడ్డలను కూడా అడ్డు పెట్టుకుంటారనమాట. బిడ్డలకు వాళ్ళు ఏమి ఇవ్వరు, కానీ బిడ్డల దగ్గర నుంచి మాత్రం చాలా కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే దేవుడు, కాలము, కర్మ ఇలాంటివి సమాధానం చెప్తూ ఉంటాయి. మనసు లేని మనుషులకి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నోటికొచ్చినవన్నీ మాట్లాడేసి వాళ్ళకి అనిపించిందంతా చేసేసేసి వాళ్ళు ఆడాల్సిన ఆట అంతా ఆడేసేసి ప్రశాంతంగా బొబ్బుంటారనమాట. కాబట్టి కమ్మటి నిద్ర, ఆ నిద్రలోనే వాళ్ళకి శరీరం అంతా పుంజుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడైనా సరే ఒక చెడుకు ఒక మంచి ఎక్కడైనా సరే ఉందే కదండి. అలాగా ఈ చెడుకు అంటే వీళ్ళ యొక్క చెడుకి ఈ చుట్టూతో ఉన్నోళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ ఎంత చేస్తారో అంత చేయనివ్వండి అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. చెప్పాను కదా, ఎంత పొంగితే అంత కుంగిపోయిద్ది ఎప్పుడుకో ఒకప్పుడు. ఈ చెడ్డ మనుషులు అనే వాళ్ళకి శిక్ష అనేది భగవంతుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి. అలాంటి అసమర్థుల గురించి వృశ్చిక రాశి వారు మాత్రం పొరపాటును కూడా మీరు ఆలోచించొద్దు. అది ఎవరైనా సరే, కన్న తల్లైనా సరే, కడుపును పుట్టిన బిడ్డలైనా సరే, ఇలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. మీ బాధ్యత, మీ ధర్మం, మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఇది అందరికని నేను చెప్పట్లా, ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త అనేది తప్పనిసరి. మీరు మాత్రం మీ యొక్క హద్దులు దాటొద్దు. అంటే కోపాన్ని తెచ్చుకోవద్దు, ఆవేశపడొద్దు, రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. మీరు సైలెంట్గా ఉండండి. ఇలాంటి వాళ్ళు దేవతల చేత, దేవుళ్ళ చేత కూడా నోరు తెరిపించేటటువంటి శక్తి ఈ నోళ్ళకు ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళను మీరు పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళ దగ్గర సైలెంట్గా ఉండటమే మీ యొక్క గొప్పతనం అయిద్ది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఏదో ఒక రోజున సమాధానం అనేది చెప్తాడు. ఏదైనా పాపం పెరగాలి కదా, ఒక కొండ పెరిగినట్లుగా పెరిగి 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 ఒకరోజు ఆ పాపానికి ప్రక్షాళన అనేది జరిగిద్ది అనమాట. కాబట్టి అప్పటిదాకా విజయం వాళ్ళదే అనుకోండి, వాళ్ళనే మంచి వాళ్ళు అనుకోండి, వాళ్ళనే దేవుళ్ళు అనుకోండి, మిమ్మల్ని దెయ్యాలని అనుకోనివ్వండి, ఏదైనా అనుకోనివ్వండి. ఇలాంటి వాళ్ళకి కాలమే సమాధానం చెప్పిద్ది. కడుపును పుట్టిన బిడ్డలనే సరిగ్గా చూసుకోలేని వాళ్ళు ఏ శాస్త్రంలో దేవతలు అవుతారో, ఎక్కడ దేవుళ్ళు అవుతారో, ఇంత స్వార్థాలతో ఉన్నోళ్ళని, కష్టాల్లో ఉన్నటువంటి గుర్తించలేని వాళ్ళని ఎలాగా ఏ రకంగా అవుతారో అదంతా కూడా భగవంతుడు చూసుకుంటా ఉంటాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అనేవి ఇలాంటి వాళ్ళకి మనుషులు చెప్పలేరు. మనుషులు తెగబడితే చెప్పగలరు, కానీ వాళ్ళకలాగా రాక్షసులు కాదు. కాబట్టి మనుషులు తెగబడరు అనమాట. తెగబడేది ఎవరు? రాక్షసులు తెగబడతారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళను మీరు పట్టించుకోవద్దు. మీకు ఈ మధ్య ఆర్థిక సమస్యలతో, మానసిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో ఈ వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరేం చేస్తారంటే ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో దీపం అనేది వెలిగించండి. ఇంట్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసేసి ఆవు నేతితో దీపారాధన చేయండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చిద్దనమాట. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపం అంటేనే లక్ష్మీదేవి స్వరూపము. కాబట్టి మీ ఇంట్లో దీపం అనేది మీరు వెలుగుతూ ఉంటే మీకు అదృష్టం, అంటే ఇంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్, ఈ నెగిటివ్ గాలులు, ఈ జనాల యొక్క నెగిటివ్ ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు కలిసి వచ్చే అవకాశాలు అనేవి మీకు ఆ దైవమే ఇస్తాడనమాట. ఎదుటి వాళ్ళకి ఎప్పుడైనా సరే శిక్ష పడాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు మాట్లాడొద్దు, మీరు సైలెంట్గా ఉండండి, మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి, దేవుడి పని దేవుడు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. కాబట్టి మీరు ఇంట్లో శుక్రవారం లక్ష్మీదేవికి దీపారాధన చేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇంటి పరంగా ఉన్న ఈ నెగిటివ్ కూడా మొత్తం కూడా తొలగిపోయిద్ది అనమాట. ఒక్క డబ్బుకు సంబంధించిన సమస్యలే కాదు, మీకు కుటుంబంలో సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి మానసిక ఒత్తిడి ఉన్నా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి శుక్రవారం ఇంట్లో తప్పనిసరిగా ఆవు నేతితో దీపారాధన చేయండి. ఆ తల్లికి తెల్లటి పుష్పాలు చక్కగా అలంకరించేసి
తెల్లని పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని కూడా సమర్పించి మీరు పూజ అనేది చేసుకోండి. లేదు మాకు అంతగా పాలతో పాయసాలు ఇవన్నీ చేసే టైం లేదనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే, లేదా 2 అరటి పండ్లను, 2 ఖర్జూరాలను, ఇట్లా ఏదో ఒకటి మీ వీలుని బట్టి నైవేద్యంగా పెట్టండి. ఇలా ఖచ్చితంగా 4 శుక్రవారాలు చేయండి. అయితే మీరు దీపారాధన చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఈ 4 శుక్రవారాలు ₹1 బిళ్ళతో మాత్రం ఈ పరిహారం అనేది చేయండి. గుర్తుపెట్టుకొని మీరు ₹1 బెల్లం తీసుకోండి. ఆ రూపాయి బెల్లాన్ని చక్కగా పసుపు నీళ్ళతో కానీ పాలతో కానీ శుద్ధి చేయండి. ఎందుకంటే ఎన్నో చేతులు మారి వస్తూ ఉంటుంది కాబట్టి శుద్ధి చేసేసేయండి, కడిగేసేసేయండి, క్లీన్ అయిపోయిద్ది. తర్వాత ఆ రూపాయి బెల్లకు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టేసేసేయండి. మీరు పూజ చేసినప్పుడు పూజ దగ్గర విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క పాదాల దగ్గర ఆ రూపాయి బెల్లను పెట్టేసేసేయండి. ఇలా 4 వారాలు కూడా ఇలాగే చేయండి. ఆ రూపాయి బెల్లకు కూడా ధూపం చూపించండి, హారతి ఇవ్వండి, అలా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి. ఎందుకంటే రూపాయి అంటే మనిషి యొక్క తలరాతను మార్చేదే ఈ రూపాయి అనమాట. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని చేసినా, ఎన్ని బాధలు పడ్డా రూపాయి అనేది లేకుండా మనిషి జీవితం అనేది జరగదు. ఖర్చు లెగిసిన కాడి నుంచి తిండికి కానీ, బట్టలు కొనుక్కోవాలన్నా, ప్రతి దానికి అవసరం ఏంటంటే టిఫిన్ చేయాలన్నా, టీ తాగాలన్నా, తిండి తినాలన్నా, బాగున్నా బాగోపోయినా, లేచిన వేళ లేవని వేళ, దేనికైనా సరే మనిషి జీవితం దేంతో ముడిపడి ఉందంటే రూపాయితోటే ముడిపడి ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా సరే రూపాయితోటే ముడిపడి ఉంది. కాబట్టి ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే మీకున్న ఈ డబ్బు కష్టాలు ఏదైతే ఉంటుందో వాటన్నిటిని తీసేసిద్ది అనమాట. అప్పుల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలరు. ఇలా 4 శుక్రవారాలు కూడా మీరు లక్ష్మీదేవి పాదాల చెంత ఈ రూపాయి బిళ్ళను పెట్టేసేసి చక్కగా దీపధూప నైవేద్యాలతో ఆ రూపాయి బిళ్ళకు కూడా మీరు పూజించండి, ధూపం చూపించండి. ఇంట్లో కూడా ధూపం చూపించండి. ఇల్లంతా పసుపు నీటిని చల్లుకోండి. చక్కగా తల స్నానం చేసి నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ శుక్రవారాల్లో. అలాగే నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. కాస్త భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించి చేస్తే ఇంకా మీకు మంచిదన్నమాట. ఇలాగా మీరు నియమనిష్టలతో మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. అలా రూపాయి బెల్లం మీరేం చేయాలంటే ఇలాగ 4 శుక్రవారాలు కూడా సేమ్ అదే రూపాయి బెల్లం లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి మీరు పూజ చేసుకోండి. విడి రోజుల్లో మరి ఎలాగండి ఆ రూపాయి బెల్లం అన్న సందేహం మీకు కలగొచ్చు అనమాట. విడి రోజుల్లోనైనా సరే మీరు ఆ రూపాయి బెల్లం అంతే ఉంచి, అంటే మీరు పూజ గదిని శుద్ధి చేసుకుంటే చేసుకోండి, కానీ ఆ రూపాయి బెల్లను మాత్రం కడగొద్దు, తుడవద్దు. ఏది మనకి 4 శుక్రవారాలు పూర్తయ్యేదాకా ఆ రూపాయి బెల్లను అంతే ఉంచేసేసేయండి. ఈ శుక్రవారాలు మాత్రం ప్రత్యేకంగా లక్ష్మీదేవి పాదాల చెంత ఆ రూపాయి బెల్లను ఉంచేసేసి మీరు ఇట్లా పూజ అనేది చేయండి. ఇలా చేసేసి 4 శుక్రవారాలు పూర్తయిన తర్వాత ఈ 4వ లక్ష్మీవారం శుక్రవారం రోజున ఈ రూపాయి బెల్లం తీసుకెళ్ళి మీ బీరువాలో డబ్బులు పెట్టుకునేటటువంటి ప్లేస్లో ఇక పెట్టేసేసేయండి. అంటే ఈ 4 శుక్రవారాలు మళ్ళీ ఈ మధ్యలో విడి రోజుల్లో కూడా ఈ రూపాయి బెల్ల ఎక్కడ ఉందంటే దైవానికి సంబంధించినటువంటి ఆ స్థలంలో ఉంది. కాబట్టి అలాగే ఈ 4 వారాలు కూడా లక్ష్మీదేవి యొక్క నిండు ఆశీర్వాదాలు, శక్తి, లక్ష్మీదేవి యొక్క శక్తి అనేది కూడా ఆ రూపాయి బిళ్ళలోకి ప్రసరిస్తుందన్నమాట. అలాంటి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆ రూపాయి బిళ్ళను తీసుకెళ్ళి మీరు 4వ వారము మీ బీరువాలో డబ్బులు, బంగారం పెట్టుకునేటటువంటి ప్లేస్లో పెట్టుకోండి ఆ రూపాయి బిళ్ళను. అలా పెట్టడం వలన మీకు ధనం అనేది ఆ రూపాయి బిళ్ళ అయస్కాంతంలాగా ఆకర్షించిద్ది అనమాట. ఇన్నాళ్ళ నుంచి బీరువాలో నుంచి డబ్బులు తీయటమే కానీ డబ్బులు పెడతాం అనేది లేదు. ఎన్ని డబ్బులు వచ్చినా కూడా నేలకలా ఖర్చు అయిపోతున్నాయి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇట్లాగా మీరు చాలా ఇబ్బందులు అనేవి పడ్డారు. తాకట్టులో కొంతమందికి బంగారం ఉండిపోవటము, అసలు ఏది కొనుక్కోలేకపోవటం, ఇలాంటివి మీరు చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారు. అవన్నీ తీరిపోతాయి. ఈ రూపాయి బిళ్ళను తీసుకెళ్ళి కడగొద్దు, తొడవద్దు, మీరు తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసేసేయండి, సేమ్ అక్కడ డబ్బులు పెట్టే ప్లేస్లో. అలా పెట్టడం వలన మీకు చూడండి 4 రోజుల్లోనే ఆ రూపాయి బిళ్ళ 4 దిక్కుల నుంచి ధనాన్ని ఆకర్షించిద్ది అనమాట. అంటే ఇక్కడ 4 శుక్రవారాలు మనం పూజ చేసి ఉన్నాం కాబట్టి శక్తి అనేది దానికి ఇంకా 4 పెరిగిద్ది. కాబట్టి 4 దిక్కుల నుంచి ధనాన్ని ఆకర్షించి మీకు రూపాయి వచ్చిద్ది అనుకున్న కాడి నుంచి 4 రూపాయలు వచ్చేలాగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది అనమాట. అలాగా కొన్నాళ్ళు అంతే ఉంచేసేసేయండి. ఎన్నాళ్ళు ఉంచాలి అని అంటే ఇక మీకు డబ్బు పరంగా సమస్యలు తగ్గినాయి, ఇవి మీకు మనసుకు అనిపించిద్ది అనమాట. అలాగ మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవటానికి కానీ, అంటే బంగారం కొనుక్కోవటానికి కానీ, లేదా ఏదైనా తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవటానికి కానీ, లేదా ఏదైనా ఒక మంచి శుభకార్యాలకు కానీ ఇలాంటివి చేస్తారు కదా, అలాంటి దాంట్లో ఈ రూపాయి బిళ్ళని మీరు కలిపేసేసి వాడుకోండి. ఇలా చేయటం వల్ల మీరు కొన్నటువంటి ఆ స్థిరాస్తి ఏదైతే ఉంటుందో, అంటే ఒక 10 రూపాయలు పెట్టి కొన్న వస్తువైనా సరేనండి,
ఏంటి మనకి ఎక్కువే. అది ఇంకా రూ. 10 రూపాయలుగా అంటే ఒక బంగారం కొన్నారనుకోండి, అది రూపాయి పెట్టి కొంటే అది భవిష్యత్తులో రూ. 10గా మారటము, అట్లా బాగా కలిసి రావటము ఇలాంటివి మీకు సిద్ధిస్తాయి. అలాగే మీరు చేసే వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి కలుసుబాటు, మీ పిల్లలకు మంచిగా చదువులు ఎక్కడా కూడా ఆగకుండా డబ్బు చేతికి అందేటట్లుగా చదువులు కూడా పూర్తవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మీకు చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేసిద్ది. సింపుల్గా చేసుకునే పరిహారం అనమాట. మీకు మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే పూజ చేసేటప్పుడు ఆ టైంలో ఆగి తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోండి. ఇలా 4 శుక్రవారాలు మాత్రం మీరు చేయండి. మీకు చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. ఇలా ఎంతమందో చేశారు. సింపుల్ పరిహారం, రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని పరిహారము, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది ఇంట్లో ఆడవాళ్ళకు కుదరకపోతే మగవాళ్ళైనా చేయొచ్చు, ఇంటి యజమాని కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఎవరు చేసినా సరే మీ భర్త సంపాదన పెరుగుతుంది, మీ ఇంటికి పరంగా ఉన్న వాస్తు దోషాలు పోతాయి, ఇట్లా మీ పిల్లల చదువులు సవ్యంగా ఉంటాయి, మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నింటి నుంచి బయటపడగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. చేసి చూడండి, ఆ రిజల్ట్ ఏంటనేది మీకే అర్థమైద్ది అనమాట. చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదా. కానీ దాన్ని మాత్రం ఆ రూపాయి బిళ్ళని ఎవ్వరికి దానం చేయొద్దు. ఎక్కడా కూడా ఎవరి చేతికి మీరు ఆ రూపాయి బిళ్ళని ఇవ్వద్దు, చేజార్చుకోవద్దు. మీ బీరువాలోనే పెట్టుకోండి కొన్నాళ్ళు. తర్వాత ఇట్లా మీరు ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి సమయంలో ఆ రూపాయి బిళ్ళను కలుపుకోండి. అలా చేసుకోండి. కానీ దాన్ని మాత్రం ఎవరికి దాన ధర్మాలు ఇవ్వటం కానీ ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే అది శక్తివంతమైనటువంటి రూపాయి, అది కోట్ల రూపాయలతో సమానమైనటువంటి రూపాయి అన్నమాట. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేస్తే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదా. వృశ్చిక రాశి వారు ఏం చేయాలి ఏంటి ఈ 4 రోజుల్లో? ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మనకు శుక్రవారము, అలాగే మిగిలిన వారాల్లో చేయాలనేది కూడా నేను చెప్పాను కదా. ఈ విషయం అనేది మీకు చాలా విలువైన సమాచారము. దయచేసి దీన్ని ఇంకొంతమంది వృశ్చిక రాశి మిత్రులకు రీచ్ అవ్వటం కోసం ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన వృశ్చిక రాశి ఫ్రెండ్స్, అలాగే ఎవరైనా బంధుమిత్రులు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఎదుటివారు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి వారికి ఉన్న ఆ సమస్యల నుంచి బయటపడేస్తాయి. వాళ్ళు మనకు మంచి చేయనివ్వండి, చెడు చేయనివ్వండి, అది వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ చెడు వాళ్ళకే ఉంటుంది, మన మంచి మనకే ఉంటుంది. అలా చేయటం వలన ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో తప్పకుండా కలిసి వచ్చేలాగా చేస్తాడనమాట. కాబట్టి మీ యొక్క లైక్ అనేది మీ యొక్క మంచితనానికి కూడా ఒక ఎదుగుదలలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీయే నమః అనే కామెంట్ చేయండి. నమస్కారం.